చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి చేష్టలకి అస్సలు పోలికొండదు. ఆయన చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా, రౌడీయిజం నేరాలు చేస్తే ఊరుకునేది లేదు, పల్నాడులో సీఎం చంద్రబాబు హెచ్చరిక. అసలు నీకంటే చెత్త రాజకీయాలు చేసేటటువంటి మనిషి, నీకంటే నీచమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి మనిషి ఈ భూప్రపంచంలో ఇంకోళ్ళు ఉన్నారా? అన్నిటికీ నువ్వే కదా పేటెంట్ హక్కు. స్వయంగా మీ మామగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నీ గురించి చెప్పినటువంటి మాటలు, మేకవన్న పులి, తేనె పూసిన కత్తి, చంద్రబాబు నాయుడు కంటే పశువు చాలా నయం, ఇది నేనల్లా రామారావు గారు అన్న మాటలు. గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయంగా ఆయన నీ గురించి చెప్పినటువంటి మాటలు. నీలాంటి మనిషి ఈ భూమి మీద ఉండటం నిజంగా భూమికి భారము అనేది రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు. నీకంటే చెత్త రాజకీయాలు ఎవడన్నా చేస్తాడా? మహిళలను అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి నీచమైనటువంటి రాజకీయాలు, నీకు ఈ రోజు తెలుగుదేశం పార్టీని జయప్రదంగా ఎలా నువ్వు తీసుకోగలిగావు? తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ ని, తెలుగుదేశం పార్టీ జెండాని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగావు? ఇప్పుడు కూడా నువ్వు మహిళలను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయాలు. నువ్వు ఈరోజు చెత్త రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా? నువ్వనేవాడివి ఈ ముఖ్యమంత్రి నుంచి తప్పుకుంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెత్త వదిలిపోయింది. నీ తెలుగుదేశం పార్టీ పోతే ఈ రాష్ట్రానికి పట్టిన చెత్త వదిలిపోయింది. నువ్వు కదా చెత్త రాజకీయాలు చేసేది. 2026 జూన్కు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్. సొల్లు కబుర్లు చెప్పొద్దు, సీరియస్ సొల్లు కబుర్లు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు. మీరు 2026 కాదు 29 దాకా మీకు టైం ఇద్దాం. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తారా మీరు? ఎందుకు ఇంకా ప్రజలను ఊరగా మభ్య పెట్టేటటువంటి గాలి కబుర్లు? చెరువు వద్ద చీపురు పట్టి చెత్త తొలగింపు, ఈ ఫోటోలకు ఫోజులకి ఏం తక్కువ ఉండదు. సిగ్గా ఎగ్గా ఎన్నిసార్లు చెప్పినా. గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను, 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసింది, చెత్తపై పన్ను వేసింది. మేము అధికారంలో కానీ చెత్త పన్ను తొలగించాం. నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు? 85 లక్షల టన్నుల చెత్తను మేము వదిలేసామా? ఎందుకు ఇంకా ప్రజలు మీరు మోసం చేస్తారు? చెత్త ఇప్పుడు పెరిగిపోతా ఉంది. 27.5 లక్షల మందికి జ్వరాలు ఎట్లొచ్చినాయి? మొన్న జనవరి నుంచి ఇప్పుడు మన ఆగస్టు వరకు 8 నెలల్లో, 2025లో 8 నెలల్లో 27.5 లక్షల మందికి జ్వరాలు ఎలా వచ్చినాయి? నేను చెత్త వదిలేస్తే చెత్తను 5-6 రోజులు క్లీన్ చేయొచ్చు నువ్వు అన్నట్టుగా. నెలలేం పట్టదు కదా. 85 లక్షల టన్నుల చెత్తను ఎవడన్నా వదిలేస్తాడా? నువ్వు వదిలేసి దాన్ని మా మీద నెపం నెట్టి ఇంకా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించే కార్యక్రమం కదా నువ్వు చేసేది. ఆంధ్రప్రదేశ్ను పిల్లలు, వృద్ధులకు హాస్టల్ పెట్టా, ఇక్కడ నుంచి పశువులకు కూడా పెడతాడంట హాస్టల్. తెలుగుదేశంలో ఉన్నారు చాలా మంది, ముందు అలా పెట్టండి హాస్టల్. మహిళల మీద బరితెగిచ్చి కామాంధుల్లాగా రెచ్చిపోతున్నారు, వాళ్ళని జైల్లో పెట్టండి హాస్టల్ కాకుండా. కొంతమంది మాటలు చెప్తుంటారు, ఏమీ అమలు చేయరు, ఎటువంటి చరిత్ర ఉండదు, చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా నాకే సాధ్యం. ఇది కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, ఏమీ అమలు చేయరు. యాస్టీస్ నువ్వే, నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. నీ జీవితంలో నువ్వు మాటలు తప్ప ఏ రోజు పని చేయవు. పబ్లిసిటీ ఫుల్, విషయం వీకు నీ గురించే నువ్వు భలే చెప్పుకున్నావు. దీంట్లో కొంతమంది మాటలు చెబుతుంటారు, ఏమీ అమలు చేయరు. నీదే సొల్లు కబుర్లు చెప్పమంటే సూపర్ 6తో పాటు 143 హామీలు అట్టించావు, కానీ ఒక్కటి కూడా అమలు చేయటం ఉండదు కదా. అదే మాటలు చెబుతున్న చేతల్లో ఉంది. ఏ రోజు మేనిఫెస్టోని అమలు చేసినటువంటి దాఖలాలు నీ మొహాన్ లేవు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఎటువంటి చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అవును, నీచమైనటువంటి నీ చరిత్ర గురించి ఇంకెవడో రాయలేడు. నీలాంటి నీచమైన చరిత్ర ఇంకొకటికి ఉండదు ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఉండదు. త్వరలోనే సంజీవిని, వ్యాధులకు గురైన వారి ఇంటి వద్దకు వెళ్ళి చికిత్సలు అందించే సంజీవిని త్వరలో అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొని వచ్చాడు, దాన్ని నువ్వు ఎత్తేసావు. ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీకు రాసిరా? చంద్రబాబు నాయుడు గారు మీరు మందులు వాడలేదా? నారా లోకేష్ గారికి చెప్పాలా? లేకపోతే ఏంది? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వచ్చి ఇంటింటికి చేస్తే ఇప్పుడు దాన్ని ఎత్తేసి నేను వస్తే ఇవన్నీ చేస్తా, ఎప్పుడు ఉన్నది ఎత్తేసి రోగులకు చికిత్సలు అందించేందుకు అత్యాధునిక వైద్యాలు ఇంటి వద్దకే తీసుకొని వస్తారంట. ఇప్పుడు దా తీసుకురాలా? 4 సార్లు ముఖ్యమంత్రి, చెప్పుకోవడానికి సిగ్గు నీకన్నా లేదు.